అందరికీ నమస్తే. నా పేరు జి సోమయ్య, పీజీటీ సివిక్స్, టీజీఎంఎస్ అనాజ్పురం. ఈరోజు ఇంపార్టెన్స్ డే ఏమిటంటే నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది ఎందుకు స్పెసిఫిక్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది? 1950 జనవరి 25వ తారీఖు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ రోజే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1951-52 సంవత్సరంలో మొదటి సార్వత్రిక ఎన్నికలని నిర్వహించడం జరిగింది. ఆ మొదటి సార్వత్రిక ఎన్నికలలో సుమారుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2010 జనవరి 25 వరకు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత 2011 జనవరి 25వ తారీఖు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే యువత ఓటర్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. ఆ యువత మీదనే ఈ యొక్క నేషనల్ ఓటర్స్ డే అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. పర్టికులర్లీ ఈ ఓటర్స్ డే అనేది యువతకి గ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకోకుండా వృధా చేస్తున్నటువంటి వారు ఓటు ఎలా వినియోగించుకోవాలి, ఎందుకు వినియోగించుకోవాలి, ఎవరి కోసం వినియోగించుకోవాలి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, ఈ ఎలక్షన్స్లో గ్రామాభివృద్ధిని డెవలప్మెంట్ చేయాలంటే మన గ్రామంలో ఒక వార్డు నెంబర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, గ్రామంలో అభివృద్ధిని కుంటుపరచకుండా డెవలప్మెంట్ చేయడానికి ఒక మంచి పరిపాలన చేసేటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం మన యొక్క పూర్తి కర్తవ్యము. కాబట్టి గ్రామ స్వరాజ్యమే భారతదేశానికి ఒక వెన్నెముక లాంటిదని మహాత్మా గాంధీజీ చెప్పినట్టుగా ముందుగా గ్రామాల్లో ఉండేటువంటి యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ ఓటుని 18 సంవత్సరాలు నిండినటువంటి వారందరూ తమ ఐడెంటిఫై అయినటువంటి సర్టిఫికెట్ తోటి మీ సేవా సెంటర్లోకి వెళ్ళి 18 సంవత్సరాలు నిండినటువంటి వారు రిజిస్ట్రేషన్ చేసుకొని తమ ఓటుని జనవరి 1 నుండి నమోదు చేయడం జరుగుతుంది. వారికి ఓటు హక్కు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జనరల్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ ఓటు వేసేటువంటి విధానాన్ని కల్పించాలి, అవగాహన చేయాలి. ఆ అవగాహన కోసమే నేడు జనవరి 25వ తారీఖున ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, గ్రామంలో ఉండేటువంటి జెంటిల్మెన్స్ కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎలాంటి యొక్క కరప్షన్, లంచము, మద్యము, ఇంకా ఇతరత్ర కార్యక్రమాలకు లోను కాకుండా పూర్తిగా తమ సహకారంతో ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడమే లక్ష్యంగా చేసుకోవాలి. అప్పుడు మనము మన కోసము డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనం కరప్షన్ చేసినా, మద్యము తీసుకున్నా, లంచం తీసుకున్నా, మనము ఎవరినైతే కాంటెస్టెడ్ చేసినటువంటి వ్యక్తిని ఎలక్ట్ చేసుకుంటామో ఆ వ్యక్తిని మనం ప్రశ్నించలేము. కాబట్టి ఎలాంటి యొక్క రుసుములు, మద్యమములు తీసుకోకుండా ఓటు మనము నిజాయితీగా వేస్తామో ఆ ఓటు అనేది మనకి ఒక నాయకుడిని ప్రశ్నించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కానీ, యువత కానీ, గ్రామంలో ఉండేటువంటి యొక్క నాయకులు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఓటు వేయించేటువంటి బాధ్యతను తన వంతుగా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క
జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నేను అవగాహన చేయడం జరిగింది నా వంతుగా. జై హింద్.